మీ భూమి రికార్డెడ్గా ఉండి ఆక్రమిస్తే ఏం చేయాలి? మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలామందికి తెలియంది, కానీ ప్రతి ఒక్కరికి అవసరమైన అంశం. మీ భూమి రికార్డుల్లో మీ పేరుపై ఉండి ఇతరులు వచ్చి ఆక్రమిస్తే మీరు ఏం చేయాలి? ఈ వీడియో చివరి వరకు వినండి. మీకు కూడా ఉపయోగపడుతుంది, మీ మిత్రులకు కూడా ఉపయోగపడుతుంది. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి, మీ భూమి మీద హక్కు ఉండాలంటే మీ దగ్గర ఈ డాక్యుమెంట్లు ఉండాలి. పట్టాదారు పాస్బుక్, రిజిస్ట్రేషన్ పత్రాలు, అడంగల్ 1B లేదా ఆన్లైన్ రెవెన్యూ రికార్డ్స్, ఇవన్నీ మీ పేరుపై ఉంటే చట్టపరంగా మీ భూమి మీద హక్కు మీకే ఉంటుంది. ఇప్పుడు అసలు సమస్యకు వస్తే, మీ భూమిని ఎవరు ఆక్రమించారని తెలిసిన వెంటనే గొడవలకు పడకండి, మాటల తగాదాలు వద్దు. ముందుగా మీరు చేయాల్సింది సాక్ష్యాలు సేకరించడం. భూమి ఆక్రమించిన విధంగా ఫోటోలు తీయండి, వీడియోలు రికార్డ్ చేయండి, పక్కా భూముల వాళ్ళని సాక్ష్యంగా పెట్టుకోండి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి. తర్వాత దశ, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయండి. మీ మండలంలో ఉన్న తహసీల్దార్ వారికి లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వండి. మీ డాక్యుమెంట్లు, కాపీలు ఫిర్యాదుతో పాటు జత చేయండి. చాలా సందర్భాల్లో ఇక్కడితోనే పరిష్కారం అవుతుంది, కానీ ఆక్రమణదారులు బెదిరింపులకు దిగితే లేదా బలవంతంగా కట్టడాలు చేస్తే వెంటనే దగ్గరలోనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. ఇది చట్ట విరుద్ధం, నేరంగా పరిగణిస్తారు. ఇంకా సమస్య కొనసాగితే భయపడాల్సిన అవసరం లేదు. మీరు సివిల్ కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు ద్వారా ఆక్రమణపై స్టే ఆర్డర్ లేదా ఆక్రమణలు తొలగించే ఉత్తర్వులు పొందే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక, ఆక్రమణదారులతో సెటిల్మెంట్లు చేయకండి, ఖాళీ పేపర్లపై సంతకాలు పెట్టకండి, నోటరీ పత్రాలను నమ్మకండి. ఇవన్నీ భవిష్యత్తులో మీ భూమిని కోల్పోయే ప్రమాదం ఉంది. చివరిగా ఒక మాట, మిత్రులారా, మీ భూమి రికార్డుల్లో మీ పేరు ఉంటే చట్టం మీ పక్కనే ఉంటుంది.